మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు అసుర స్వభావాల మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. అహంకారంతో గర్వంతో నిండిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆత్మసంభావితాస్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, తమను తాము గొప్పగా భావించుకుంటూ ఎవరి మాట వినని మొండితనంతో, ధనం మరియు కీర్తి ప్రతిష్టల వల్ల కలిగిన మదంతో గర్వపడేవారు ఉంటారు. వీరు చేసే యజ్ఞాలు, పూజలు కేవలం పేరు కోసం, సమాజంలో గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే. వాటిని ఏ శాస్త్ర నియమాలను పాటించకుండా కేవలం ఆడంబరం కోసం డాంబికంగా చేస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అహంకారం, గర్వం అనేవి మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి ఎలా దారి మళ్లిస్తాయో ఇది చూపిస్తుంది. బయటకు భక్తిగా కనిపించినా వారి మనసులో స్వార్థం, గొప్పతనం ప్రదర్శించాలనే తాపత్రయం ఉంటుంది. నిజమైన భక్తికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడాను భగవంతుడు మనకు వివరిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ఏ మంచి పనైనా, అది పూజ అయినా, ఇతరులకు చేసే సేవ అయినా, పేరు కోసమో లేదా ఇతరుల మెప్పు కోసమో చేయకూడదు. మనసులో స్వచ్ఛమైన భావనతో, వినయంగా, నిస్వార్థంగా చేసినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.